శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమః శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం జనవరి 8, 2025 నుండి జనవరి 14, 2025 వరకు వృశ్చిక రాశి వార ఫలితాలను వివరిస్తాను. ముందుగా గోచార గ్రహస్థితులు. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, కుంభంలో శుక్ర శని భగవానులు, మేనంలో రాహువు. వృశ్చిక రాశి వార ఫలితాలు. వృశ్చిక రాశి విద్యార్థులు విద్య తెలివిగాను అందరిలాగా కాకుండా డిఫరెంట్గా చదివే అవకాశం ఉంది. వీరికి స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉండండి. పిల్లల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వారి కోసం అన్నీ సమకూర్చుతారు. మనసులో మాటను ఎవరికి చెప్పరు. అనుకోని సమస్యలు వస్తాయి. కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. స్నేహితులు మోసం చేస్తారు. వారితో జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. విదేశాలలో పెట్టుబడులు కలిసి వస్తాయి. బావమరిదితో గనక వ్యాపారం చేస్తే అది కలిసి వస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు. ఆహారం వాతం కలిగించే ఆహార పదార్థాలను, తీపి పదార్థాలను, చల్లగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అంటే జున్ను వంటివి. ఆరోగ్యం కాలి పిక్కలు పట్టేయటం, ఆహారం అరుగుదల సరిగా జరగక ఇబ్బందులు కలుగజేయటం, గొంతులో ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు, అనారోగ్యం వంటివి వచ్చే అవకాశం ఉంది. గృహ మార్పిడి అవకాశం ఉంది. ఉద్యోగం వీరు కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మెకానికల్, వాహనాల రిపేరింగ్ చేసేవారై ఉండే అవకాశం ఉంది. వీరు ఇంటెలిజెన్సీ, ఆర్కియాలజిస్టు, మ్యానుఫ్యాక్చరింగ్ విభాగం, స్పెషలైజేషన్కు సంబంధించి ఉద్యోగం చేసేవారిగా ఉండే అవకాశం ఉంది. వృత్తిపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారు కూడా నాలాగే ఉండాలి అని కోరుకుంటారు. వీరు చాలా ఆకర్షణీయంగా కనపడతారు. వేళకి భోజనం చేయలేరు. ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉంటాయి. అర్ధాష్టమ శని కారణంగా మాతృమూర్తి గారి సపోర్టు చాలా తక్కువగా ఉంటుంది. తల్లిగారు చాలా స్ట్రిక్ట్గా ఉండే అవకాశం ఉంది. బద్ధకం ఎక్కువ, కానీ కష్టపడి పని చేయటం చేస్తారు. వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తల్లిగారి తరపున వచ్చే సంబంధం కుదిరే అవకాశం ఉంది. వీరికి మంచి జీవిత భాగస్వామి వస్తుంది. భార్య గారు ఉద్యోగస్తురాలై ఉంటుంది. వివాహ జీవితం చాలా బాగుంటుంది. ఇద్దరు కలిసి ఒక్కో వర్క్ చేసుకునే అవకాశం కూడా ఉంది. దైవం విఘ్నేశ్వరుని గరికతో పూజించండి. అర్ధాష్టమ శని జరుగుతున్నది కావున శని భగవానునికి తైలాభిషేకం చేయించండి. దానం గోమాతకు నానబెట్టిన పెసలను ఆహారంగా పెట్టండి. ఆకుపచ్చని గడ్డిని ఆహారంగా తినిపించండి. అంతా మంచే జరుగుతుంది. శుభం.